Tonight the Lord told me that He is going to heal every one of us. ఈ రాత్రి నాకు ప్రభు సెలవిచ్చి ఉన్నారు, ఆయన మనలో అందరినీ స్వస్థపరచనయ్యున్నానని. In Jeremiah chapter 30 and verse 17, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం చూచినట్లయితే God says, యేసు సెలవిస్తున్నారు, I will restore you to health. నేను మీకు ఆరోగ్యమును కలుగజేసేదను, And I will heal your wounds. మీ గాయములను మాన్పేదను. I will restore you to health. నేను మీకు ఆరోగ్యమును And I పునరుద్ధరింపచేసేదను, will heal your wounds. నేను మీ గాయములను మాన్పేదను. Right now Jesus is here ఇప్పుడు యేసు ఇక్కడ ఉండి ఉన్నారు, to restore you to health మీకు ఆరోగ్యమును కలుగు చేయు నిమిత్తమే, and to heal your wounds. మీ యొక్క గాయములను స్వస్థపరచు నిమిత్తమే. Whatever wounds you have gone through in the past, గతములో ఎట్టి గాయములు మీరు అనుభూతి చెంది ఉన్నప్పటికీ Jesus will heal you tonight. యేసు ఈ రాత్రి స్వస్థపరచనయ్యున్నారు, And He will restore you to health tonight. ఆయన ఈ రాత్రి మీ ఆరోగ్యాన్ని పునరుద్ధరించనయ్యున్నారు. Expect great things from God. దేవుని యొద్ద నుంచి గొప్ప కార్యముల కొరకై ఎదురు చూడండి. The first thing that brings wounds in our life is sin. మన జీవితంలో మొట్టమొదటిగా గాయములు కలుగు చేయనది పాపమే. In Matthew chapter 9 and verse 2, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ there was a వచనం, man who was carried to Jesus by people. ఒక వ్యక్తి ప్రజల ద్వారా యేసు చెంతకు మోసుకొని తీసుకుని He రాబడ్డాడు. was paralyzed. అతడు పక్షవాతపు రోగి, He could not talk. అతడు మాట్లాడలేడు, He could not walk. అతడు నడవలేడు, He was lying on a mat. అతడు పరుపు మీద And as పడుకున్నాడు. they brought him to Jesus, వరతని యేసు చెంతకు తీసుకొని రాగా Jesus looked into his heart. యేసు అతని హృదయములోనికి చూచాడు. The Bible బైబిల్ says, చెప్తోంది, man looks at the face, మనుషుడైతే ముఖ రూపాన్ని but చూస్తారు, God looks at the heart. కానీ దేవుడైతే హృదయాన్ని చూస్తారు. 1 Samuel 16:7 says so. మొదటి సమూయేలు 16:7 తెలియచేస్తోంది. Even tonight, ఈ రాత్రి కూడా you may be thousands here. మీరు ఇక్కడ వేల మంది కూర్చుని ఉండవచ్చు. You may be one among the thousands. ఆ వేల మందిలో మీరు ఒక్క వ్యక్తిగా ఉండి ఉండవచ్చు. But Jesus is looking into everyone's heart. కానీ యేసు ప్రతి ఒక్కరి హృదయములోనికి చూచుచూ ఉన్నారు. He knows everyone's name. ఆయన మీలో ప్రతి ఒక్కరి పేరు ఎరిగి He ఉన్నారు. knows everyone's heartache. ఆయన ప్రతి ఒక్కరి హృదయ ఆవేదన ఎరిగి ఉన్నారు. Jesus looked at this man who was paralyzed and lying before him. పక్షవాతము చేత తన ఎదురుగా పడి ఉన్న ఆ వ్యక్తిని యేసు చూచి ఉన్నారు. And he knew he was suffering because of his sin. అతడు తన పాపము చేత బాధపడుతున్నాడని ఆయన ఎరిగి ఉన్నారు. The Bible says in Romans 6:23, రోమా 6:23లో బైబిల్ ఏమని చెప్తోందంటే, the wages of sin is death. పాపము వలన వచ్చు జీతము మరణం. When we commit sin, మనము పాపము చేసినప్పుడు we are allowing the devil to come into our body. అపవాది మన దేహములోకి రావడానికి మనం అనుమతిస్తున్నాము. Sin is from the devil. పాపము అపవాది చెంత నుంచి వస్తోంది. Yes, the Bible says in 1 John 2:16, మొదటి యోహాను 2:16లో బైబిల్ చెప్తోంది, the devil brings the lust of the eyes, అపవాది నేత్రాసను తీసుకుని వస్తాడు, the lust of the flesh, శరీరాసను తీసుకుని వస్తాడు, and the pride of life, జీవపు డంబాన్ని తీసుకుని the వస్తాడు, lust for glory, కీర్తి కొరకైన ఇచ్చ కలిగిస్తాడు, the lust to satisfy the flesh, శరీరాన్ని సంతృప్తి పరుచుకునే ఇచ్చ కలిగిస్తాడు, the pride of life. జీవపు డాంబికత్వాన్ని ఇస్తాడు. This is what the devil brings into our lives. అపవాది వీటిని మన జీవితాల్లోనికి తీసుకుని వస్తాడు. When we allow that to come into our lives, అవి మన జీవితంలోకి రావడానికి మనము వాటికి అనుమతి ఇచ్చినప్పుడు we are allowing the devil to come in. మనం అపవాదిలోనికి రావడానికి అనుమతి ఇస్తున్నాం. When you are addicted to bad habits, you are allowing the devil to come into your body. మీరు చెడ్డ అలవాట్లకు బానిసలైపోయినప్పుడు అపవాది రావడానికి మీరు అపవాదికి అనుమతి ఇస్తున్నారు. And when the devil comes into your body, అపవాది మీ దేహములోనికి వచ్చి ఉన్నప్పుడు the Bible says in Matthew 12:43 and 44, మత్తయి సువార్త 12:43-44లో బైబిల్ the చెప్తోంది, devil makes you to roam and wander in the world. అపవాది ఈ లోకంలో మీరు సంచరించుచు తిరుగులాడే వారిగా మిమ్మును చేయువాడై ఉన్నాడు. When Cain murdered his brother Abel, కయ్యూను తన సోదరుడైన హేబేలును చంపినప్పుడు he was running and running and running, అతడు తిరుగులాడుచు అలాగే ఉండిపోయాడు. running away from his home. తన యొక్క ఇంటి నుంచి పారిపోతూ ఉన్నాడు. No peace, శాంతి లేదు, no peace. శాంతి లేదు. Sin was chasing him. పాపం అతన్ని వెంటాడుతూ ఉండి ఉన్నది. That's what the devil does. అపవాది అలాగున చేస్తాడు. He makes you to wander in arid places. ఆ యొక్క నీరు లేని స్థలములో తిరుగులాడే విధంగా చేస్తాడు. You cannot enjoy your home. మీరు మీ గృహాన్ని
సుఖాన్ని అనుభవించి ఆనందించలేరు. Because of sin, you are not able to enjoy your job. పాపమును బట్టి మీ యొక్క ఉద్యోగాన్ని మీరు అనుభవించి ఆనందించలేరు. Because of sin, you are not able to enjoy your studies. పాపమును బట్టి మీ విద్యను మీరు అనుభవించి ఆనందించలేరు. Because of sin, you are not able to enjoy your parents' love. పాపమును బట్టి మీ యొక్క తల్లిదండ్రుల ప్రేమను ఆనందించలేరు. Because of sin, you are not able to enjoy even the money that you have. పాపమును బట్టి మీరు కలిగి ఉన్న ధనాన్ని కూడా మీరు అనుభవించి ఆనందించలేరు. Because of sin, you are not able to enjoy the health in your body. పాపమును బట్టి మీ దేహములో ఉన్న మీ ఆరోగ్యాన్ని మీరు ఆనందించలేరు. The devil makes you wander with no hope. అపవాది మిమ్మును ఏ నిరీక్షణ లేకుండా తిరుగులాడుచూ ఉండేలా చేస్తాడు. That's how this man was. ఆ రీతిగానే ఈ వ్యక్తి ఉండి ఉన్నాడు. He was wandering, he did not have a home. అతడు తిరుగులాడుచూ ఉన్నాడు, అతనికి నివాస గృహం అనేది లేదు. And he was thrown into the streets. అతడు వీధుల్లోనికి గెంటి వేయబడి ఉన్నాడు. He was wandering maybe from hospital to hospital to hospital. అతడు ఆసుపత్రి నుంచి ఆసుపత్రికి తిరుగులాడుచున్నాడేమో. Sin is terrible. పాపము భయంకరము. Tonight it's time to get out of this sin. ఈ రాత్రి పాపము నుంచి బయటికి వచ్చే సమయం ఇదే. Jesus looked at this man. యేసు ఆ వ్యక్తిని చూచి ఉన్నాడు. He said, "It is enough, you have wandered, my son." ఆయన అంటున్నాడు కదా, నా కుమారుడా, నువ్వు తిరుగులాడింది ఇక చాలును. I am forgiving your sin. నేను నీ పాపమును క్షమించుచున్నాను. I am forgiving your sin. నేను నీ పాపమును క్షమించుచున్నాను. I, Jesus, am forgiving your sin, he said to that paralytic man. యేసు అనే నేను నీ పాపాన్ని క్షమించుచున్నానని పక్షవాతపు రోగితో యేసు చెప్పి ఉన్నాడు. And the man's sin was forgiven. ఆ వ్యక్తి యొక్క పాపము క్షమించబడి ఉన్నది. The sin which made him a paralytic, అతని పక్షవాతపు రోగిగా చేసిన పాపము, the sin which made him a paralytic was forgiven by Jesus. అతని పక్షవాతపు రోగిగా చేసిన పాపము క్షమించబడి ఉన్నది. My friend, Jesus has the power to forgive every one of your sins and my sins. నా స్నేహితులారా, యేసుక్రీస్తు నా పాపములను క్షమించుటకు అధికారము కలిగిన దేవుడై ఉన్నారు. Romans 3:23 says, రోమా 3:23 చెప్తోంది, all of us have sinned and have come short of the glory of God. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించే మహిమను And పొందలేకపోతున్నారు. because of the sins, we are not able to enjoy any blessing. పాపమును బట్టి ఎట్టి ఆశీర్వాదమును అనుభవించలేకపోతూ ఉన్నాము. We are roaming because of the devil who is in us. మనలో ఉన్న అపవాదిని బట్టి మనము తిరుగులాడుచూనే ఉండిపోతున్నాము. We have no home, మనకు గృహము లేదు, no hope in our home. మన గృహాల్లో నిరీక్షణ లేదు. But Jesus has come. కానీ యేసు వచ్చి ఉన్నారు. Christ Jesus came to save sinners. క్రీస్తు యేసు పాపులను రక్షించుట కొరకై ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. And Jesus has come here to forgive your sins. యేసు మీ పాపములను క్షమించిన నిమిత్తమే ఇక్కడికి వచ్చి ఉన్నారు. And set you free from the curse of sin and the devil who is tormenting you. పాపపు శాపం నుంచి మిమ్మల్ని విడిపించడానికి, మిమ్మల్ని పీడించే అపవాది నుంచి విడిపించడానికే వచ్చి ఉన్నారు. Jesus looked at that man యేసు ఆ వ్యక్తి వైపు చూచారు. and said, "You paralytic young man, ఆయన అంటున్నాడు కదా, పక్షవాతము గల యవ్వనుడా, you are my son. నీవు నా కుమారుడవు. I'll call you my son. నేను నిన్ను కుమారునిగా I'm పిలుస్తున్నాను. not going to call you sinner." నేను పాపిగా నిన్ను పిలవడం లేదు. Jesus is looking at you and saying, "You're not a sinner. యేసు నిన్ను చూచి నీవు పాపివి అన్నట్టుగా పిలవడం లేదు. To me, you are my son, you are my daughter. నీవు నాకు పాపివి కాదు, కుమారుడవు, కుమార్తెవు. I will not condemn you and throw you away." నేను నీకు శిక్షావిధి కలిగించి నేను దూరంగా విసిరి పారవేయను. Son, కుమారుడా, son, కుమారుడా, your sins are forgiven. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. Be of good cheer. ధైర్యము తెచ్చుకొనుము, Your sins are నీ forgiven. పాపములు క్షమించబడి ఉన్నాయి. Your sins are forgiven. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. As Jesus forgave his sins, యేసు అతని పాపములు క్షమించి ఉండగా, then Jesus said, అప్పుడు యేసు అంటున్నారు, "Now take up your mat, ఇప్పుడు నీ పరిపెత్తుకొనుము, take up your నీ bed, యొక్క పరిపెత్తుకొనుము. go home, my నా son, కుమారుడా ఇంటికి వెళ్ళుము, go home, my నా son." కుమారుడా ఇంటికి వెళ్ళుము. And the man was healed. ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. He stood up. అతడు పైకి లేచి The నిలబడ్డాడు. paralysis was gone. పక్షవాతము వెళ్ళిపోయింది. He could move his hands, అతడు చేతులు కదుపుతున్నాడు, move his legs. కాళ్ళు కదుపుతున్నాడు, He could sing. అతడు పాడగలుగుతున్నాడు. Oh, he was so full of అతడు joy. ఎంతో ఆనందముతో ఉండి ఉన్నాడు. Great strength came upon his body. గొప్ప బలం అతని దేహము మీదకు దిగి వచ్చింది. And he took his own bed. అతడు తన సొంత పరుపు తీసుకున్నాడు. And the Bible says he went home. బైబిల్ చెప్తుంది అతని ఇంటికి వెళ్ళాడు.
He went to enjoy every blessing which God had for him. దేవుడు అతని కోసం కలిగిన సమస్త ఆశీర్వాదాలను అనుభవించి ఆనందించుట కొరకై వెళ్ళి ఉన్నాడు. Tonight you're going to go home to enjoy every blessing. ఈ రాత్రి కాల సమయంలో కూడా మీరు ప్రతి ఆశీర్వాదాన్ని ఆనందించడానికి వెళ్ళబోతూ ఉన్నారు. As Jesus forgives your sin. యేసు మీ పాపములను క్షమించుచు ఉండగా. As Jesus forgives our sins. యేసు మన పాపములను క్షమించుచు ఉండగా. He is here right now. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. Wherever you are. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ Cry out for your sins. మీ పాపముల కోసం మొర్ర పెట్టండి. Cry out for your sins to be forgiven. మీ పాపాలు క్షమించబడవలెనని మొర్ర పెట్టండి. Tell Jesus. యేసుతో చెప్పండి. Forgive me. క్షమించండి. Forgive me. క్షమించండి. Forgive me. నన్ను క్షమించండి. Forgive me. నన్ను క్షమించండి. And cleanse me from my sins. నా పాపముల నుంచి నన్ను శుద్ధీకరించండి. Jesus will do that. యేసు అలాగున చేస్తారు. Because he was also lonely. ఎందుకంటే ఆయన కూడా ఒంటరివాడే. Look at him on the cross. సిలువలో ఆయనను చూడండి. He is lying naked on the cross. ఆయన సిలువలో దిగంబరంగా ఉండి ఉన్నారు. In John chapter 19, యోహాను సువార్త 19వ అధ్యాయం. all his clothes were taken away. ఆయన వస్త్రములన్నీ కూడా తీసివేయబడి ఉన్నాయి. And he was crucified. ఆయన సిలువ వేయబడి ఉన్నారు. He had no home. ఆయనకి గృహము లేదు. Lying naked in the open air before all the people, all alone. బహుజన సమూహాల మధ్యలో బహిరంగ స్థలములో ఏకాకిగా వస్త్రములు లేకుండా ఉన్నారు. That's what sin does. పాపము అలాగునే చేస్తోంది. In Luke chapter 15, లూకా సువార్త 15లో you find the prodigal son. అక్కడ తప్పిపోయిన కుమారుని మీరు చూస్తారు. In verse 13 and 14, 13-14 వచనములలో he took all his father's money and lived in sin. అతడు తన తండ్రి ధనమంతయు తీసుకుని పాపములో జీవించుచూ ఉన్నాడు. But he lost all the money. అయితే అతడు ధనమంతటిని కోల్పోయాడు. And he was thrown to live with the pigs. అతడు పందులతో కూడా నివసించులాగున గెంటి వేయబడి ఉన్నాడు. Only the pigs. పందులు మాత్రమే. He did not have even the food to eat which the pigs had. కనీసం పందులు కలిగి ఉన్న భోజనం కూడా లేదు ఇతని తినడానికి. That's what the devil does when he enters into you because of sin. పాపం ద్వారా అపవాది మీలో ప్రవేశపెట్టబడి ఉన్నప్పుడు అపవాది మీ కొరకు అలాగునే చేస్తాడు. Today you may be lying with the pigs. ఈ రోజున మీరు కూడా పందులతో కూడా ఉన్నట్టు ఉన్నారేమో. Lying in dirt. మురికిలో ఉండి ఉన్నారేమో. Because of your sin. మీ యొక్క పాపమును బట్టి. But Jesus is calling you. కానీ యేసు మిమ్మల్ని పిలుస్తున్నారు. Jesus is calling you. యేసు మిమ్మల్ని పిలుస్తున్నారు. He says, come to me. ఆయన అంటున్నారు, నా యొద్దకు రండి. Come to me, my నా son. కుమారుడు నా యొద్దకు రండి. Come to me, my నా daughter. కుమారుడు నా యొద్దకు రండి. I will give you నేను rest. మీకు విశ్రాంతినిచ్చేదను. Because I was lying. ఎందుకనగా నేను పండుకొని Because I was lying on the cross amongst the pigs who were criticizing me. ఎందుకనగా నన్ను విమర్శ చేస్తూ ఉన్న పందుల వంటి వారి మధ్య నేను వైకాకిగా వ్రేలాడాను. I know what it is. అదేమిటో నాకు తెలుసును. People crucified me. ప్రజలు నన్ను సిలువ వేసి ఉన్నారు. Took away my నా dress. వస్త్రాలు తీసివేసి ఉన్నారు. Because I took all your sins upon myself. ఎందుకనగా మీ పాపములన్నీ నేను నా మీద వేసుకొని ఉన్నాను గనుక. Not for the sins of Jesus. యేసు పాపముల కొరకు కాదండి. Jesus was holy. యేసు పరిశుద్ధుడు. Perfect. పరిపూర్ణుడు. Perfect. పరిపూర్ణుడు. Perfect. పరిపూర్ణుడు. He was God in flesh. ఆయన శరీరాకారముతో ఉన్న దేవుడు. But he took your sin and my sin upon himself. అయితే నీ నా పాపములు ఆయన తన మీద వేసుకొని ఉన్నారు. And he suffered exactly as we suffer because of our sins. మన పాపములను బట్టి మనం ఎలాగున బాధపడుతూ ఉంటామో అక్షరాల అలాగే ఆయన బాధపడ్డారు. And on the cross he cried. సిలువలో ఆయన మొర్ర పెడుతున్నారు. In Matthew 27:46. మత్తయి సువార్త 27:46. My God. నా దేవా, My God. నా దేవా, Why have you forsaken me? నన్నెందుకు విడనాడితివి? Why have you forsaken me? నన్నెందుకు విడనాడితివి? All the sins of all the people have been laid upon me. సర్వలోక సకల ప్రజావళి పాపములు నా మీద మోపబడి ఉన్నాయి. I am lying in the street. నేను ఈ వీధుల్లో పడుకొని పెట్టబడి ఉన్నాను. Wounded. గాయపరచబడ్డాను. Criticized. విమర్శించబడుతున్నాను. Naked. దిగంబరంగా Full ఉన్నాను. of shame. అవమానంతో నిండిపోయాను. Jesus carried your curse of sin upon himself on the cross. యేసు మీ పాపానికి సంబంధించిన శాపాన్ని సిలువలో తన మీద వేసుకుని మోసి ఉన్నారు. And he destroyed the power of sin. ఆయన పాపపు శక్తిని లయము చేశారు. He destroyed the power of Satan over us. ఆయన మన మీద సాతానుకున్న ఆధిపత్యాన్ని నాశనము చేసి ఉన్నారు. Today when you call in the name of Jesus. ఈ రోజున మీరు యేసు నామమును పిలిచి ఉన్నప్పుడు, When you call God in the name of Jesus. దేవునిని యేసు నామములో మీరు పిలిచి ఉన్నప్పుడు, When you call on the name of Jesus. యేసు నామాన్ని మీరు పిలిచినప్పుడు Jesus will come. యేసు వచ్చేస్తారు. Destroy the works of the devil caused by sin. పాపము ద్వారా కలిగించిన అపవాది కార్యములను నాశనము చేస్తారు. Deliver you from sin.
మిమ్మల్ని పాపము నుంచి and విడిపిస్తారు, cleanse you with his blood. మిమ్మల్ని తన రక్తముతో శుద్ధీకరిస్తారు. The Bible says in 1 John 1:7, మొదటి యోహాను 1:7 బైబిల్ చెప్తోంది, the blood of Jesus Christ cleanses us from all sin. యేసు రక్తము సకల పాపముల నుంచి మనల్ని కడిగి శుద్ధీకరిస్తోంది. All the sins can be cleansed tonight because of the blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తమును బట్టి సకల పాపములు కూడా ఈ రాత్రి శుద్ధీకరించబడగలవు. All your sins will be cleansed by the blood of Jesus Christ. నీ పాపములన్నీ యేసుక్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరించబడగలవు. You can come home. మీరింటికి రావచ్చును, You can come home. మీరింటికి రావచ్చును. You can come home to the bosom of Jesus. యేసు యొక్క ఛాతీ చెంతకు గృహంగా మీరు భావించి రావచ్చును. How many of you want to come to the bosom of Jesus? మీలో ఎంతమంది యేసు యొక్క ఛాతీ రొమ్ము చెంతకు రావాలని కోరుతున్నారు? Yes, tell him, Lord. అవునండి, ఆయనతో చెప్పండి, I am coming home to you, Lord Jesus. ప్రభువైన యేసయ్యా, నేను మీ చెంతకు ఇంటికి వచ్చుచున్నాను. I am coming to you, Jesus. యేసయ్యా, నేను మీ చెంతకు వచ్చుచున్నాను. Hallelujah. హల్లెలూయా. He is coming to you and embracing ఆయన మీ you. యొద్దకు వచ్చి మిమ్మల్ని కౌగిలించుకుంటున్నారు. As you have raised your hand, మీరు మీ చేతులు పైకి చాపినట్లుగా tell him, Jesus, ఆయనతో చెప్పండి, యేసయ్యా, forgive my sin. నా పాపములను క్షమించండి. Wash me with your blood. మీ రక్తము చేత నన్ను కడిగి శుద్ధీకరించండి. Help me to come home. ఇంటికి రావడానికి నాకు సహాయము చేయండి. I'm coming to you, Jesus. యేసయ్యా, నేను మీ చెంతకు వచ్చుచున్నాను. Amen. ఆమేన్, Amen. ఆమేన్. God's healing power is coming into your soul to cleanse you of every sin. దేవుని స్వస్థపరిచే శక్తి మీ ఆత్మలోనికి వచ్చి ప్రతి పాపము నుంచి మిమ్మల్ని కడిగి శుద్ధీకరించును. Now throw away your drugs. ఇప్పుడు మీ మాదక ద్రవ్యాలు విసిరిపారేయండి. Throw away your cigarettes. మీ సిగరెట్లు విసిరిపారేయండి. Throw away your alcohol bottles. మీ మద్యపానపు సీసాలు విసిరిపారవేయండి. Throw away your addictions to see wrong things on television, on the internet, and through your phone. మీ యొక్క ఫోన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, టెలివిజన్ ద్వారా తప్పుడు దృశ్యాలు చూచే మీ అలవాట్లను విసిరి పారవేయండి. Throw away your addiction to the video games, వీడియో గేమ్ యొక్క అడిక్షన్ పారవేయండి. which stops you from studying. అది మిమ్మల్ని చదువుకోకుండా ఆపేస్తోంది కదా. As you do that again and again and again, the devil is coming into you. మీరు మరలా 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 అలా చేస్తూ ఉండడంతో అపవాది మరలా మీ యొద్దకు మీలోనికి వచ్చేస్తుంది. Throw out the devil from your life మీ జీవితంలో నుంచి అపవాదిని తోలివేయండి. and bring Jesus in. యేసులోనికి తీసుకురండి. You have prayed for Jesus. మీరు యేసు కొరకే ప్రార్థించారు. Now praise the ఇప్పుడు Lord ప్రభువుని స్తుతించండి. and say ధన్యవాద యేసు. చెప్పండి, యేసయ్యా వందనములు. ధన్యవాద యేసు. యేసయ్యా మీకు వందనములు. ధన్యవాద యేసు. యేసయ్యా మీకు వందనములు. Praise the దేవునికి Lord. స్తోత్రం. You have come into me, మీరు Lord, నాలోకి వచ్చి ఉన్నారు ప్రభువా. and you have brought me to your bosom. మీరు నన్ను మీ ఛాతి చెంతకు తీసుకొని ఉన్నారు. I have come home. నేను ఇంటికి వచ్చి I ఉన్నాను. have come home. నేను ఇంటికి వచ్చి I ఉన్నాను. have come నేను home. ఇంటికి వచ్చి ఉన్నాను. Amen. ఆమేన్. And as the paralytic man పక్షవాతము గలవాడు ఎలాగున received the forgiveness of sin from Jesus, యేసు యొద్ద నుంచి పాప క్షమాపణను స్వీకరించాడు. his body was healed. అతని దేహం స్వస్థపరచబడింది. He stood up, అతను లేచి నిలిచాడు, took up his bed, పరుపెత్తుకున్నాడు, and went home. ఇంటికి తిరిగి వెళ్ళాడు. Went home. తిరిగి వెళ్ళాడు ఇంటికి. Tonight, Jesus is coming home with ఈ you. రాత్రి యేసు మీతో కూడా ఇంటికి వచ్చుచూ ఉన్నారు. Jesus is going to be with you. యేసు మీతో కూడా ఉండనై ఉన్నారు. Cleanse your home. మీ గృహాన్ని శుద్ధీకరిస్తారు. Whatever is wrong in your home, cleanse it. మీ గృహంలో ఏదైతే తప్పుడు విధంగా ఉందో దాన్ని ఇప్పుడే శుద్ధీకరించండి. Start reading the Bible in your home. మీ గృహంలో వాక్య పఠనాన్ని ప్రారంభించండి. Start praying to Jesus as a family every day. ప్రతిరోజు కుటుంబ సమేతంగా యేసుకు ప్రార్థించడం ప్రారంభించండి. Stop fighting between each other. ఒకరి ఎదురుగా ఒకరు పోరాడుకోవడం అనే దాన్ని ఆపు చేయండి. Whatever money you have to give to others, give it away. మీరు ఇతరులకు ఇవ్వవలసిన దానాన్ని వెంటనే ఇచ్చివేయండి. Let Jesus live with you and prosper you and build your home. యేసు మీతో కూడా నిలిచి మీ గృహాన్ని వర్ధిలింపజేసి నిర్మాణము ఆయనను చేయనివ్వండి. In the Bible, దేవుని యొక్క వాక్యంలో in Isaiah 65, యెషయా 65లో verse 21 to 23, 21 నుంచి 23 వరకు God says, దేవుడు సెలవిస్తున్నారు, my children, you will build houses and live in them. నా బిడ్డలారా మీరు గృహాలు నిర్మాణం చేసుకుని అందులో నివాసం చేస్తారు.
You will not build house and somebody will not live in that. మీరు నిర్మాణం చేస్తే మరెవరో చంద్రులు నివాసము చేయరు కాదు. You will not build a house for somebody to live in your house. మీరు మరెవరో మీ ఇంటికి వచ్చి నివాసం చేసేలాగా వారి కోసం కట్టడం The కాదు. devil will not live in your house. అపవాది మీ గృహంలో నివాసం చేయడు. But you will live in your house and enjoy your works for a long time. మీరు మీ ఇంట నివాసం చేయొచ్చు, మీ చేతి పనుల కార్యాన్ని సుదీర్ఘకాలం అనుభవించి ఆనందిస్తారు. Today God will build your home. ఈ రోజున దేవుడు మీ గృహాన్ని నిర్మాణం చేస్తారు. God will build your home. దేవుడు మీ గృహాన్ని నిర్మాణం చేస్తారు. Your home will become God's home. మీ గృహము దేవుని గృహంగా ఉండనయ్యున్నది. And the most important thing is, అన్నిటికంటే ప్రాముఖ్యమైన కార్యం, your heart is the home of Jesus. మీ హృదయము యేసుకు నివాస గృహమయ్యున్నది. Where does Jesus live? యేసు ఎక్కడ నివసిస్తారు? Where does Jesus live? యేసు ఎక్కడ నివసిస్తారు? In my heart. నా హృదయంలో. In your heart. మీ హృదయంలో. Your heart is the temple of the Holy మీ Spirit. హృదయం పరిశుద్ధాత్మకు ఆలయమయ్యున్నది. And Jesus is living in your heart. యేసు మీ హృదయములో నివసించుచున్నారు. Do you believe that? మీరు నమ్ముచు ఉన్నారా? Do you believe that really? మీరు నిజంగా దానిని నమ్ముచు ఉన్నారా? If so, raise your hand and say, thank you, Jesus. అలాగనైతే చేతులు పైకి చాపి యేసయ్యా మీకు వందనములు అని ఆయనకి తెలియచేయండి. You are living in my heart. మీరు నా హృదయములో నివసించుచున్నారు. He is living in your heart. ఆయన మీ హృదయములో నివసించుచున్నారు. Never allow the devil to come in. అపవాదిని ఎప్పటికీ లోనికి రానివ్వకండి. Always have Jesus. ఎల్లప్పుడు యేసును కలిగి ఉండండి. Always have Jesus. ఎల్లప్పుడు యేసును కలిగి ఉండండి. Always have Jesus. ఎల్లప్పుడు యేసును కలిగి ఉండండి. There's a wonderful testimony that happened in Jaipur in Odisha. ఒడిస్సాలోని జయపూర్లో జరిగిన అద్భుతమైన సాక్ష్యం ఉంది. Let's listen to Mahesh. మహేష్ యొక్క సాక్ష్యాన్ని విందాం. Wow, wonderful. I'm so happy to see you, Mahesh. మహేష్ ని చూడడం చాలా చాలా సంతోషం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. You see, we will see the picture of how Mahesh was when he came to the Jesus Calls meeting in Odisha. ఒడిస్సాలో యేసు పిలుచున్నాడు సభలకు వచ్చినాడు మహేష్ ఎలా ఉన్నాడో బొమ్మ చూస్తున్నారు Do you కదా. have those pictures? ఆ పిక్చర్స్ ఉన్నాయండి. You see, చూడండి. you see our sister, you see Mahesh there. అక్కడ మన సహోదరిని మహేష్ ని మీరు చూస్తూ ఉన్నారు కదా. You see, I'm holding a chain. నేను ఒక గొలుసు పట్టుకొని ఉన్నాను, మీరు గమనించండి. It is with that chain they had bound him. ఆ సంఖ్యలతోనే వారు అతన్ని బంధించి He ఉంచారు. was bound by a chain అతడు గొలుసుల చేత బంధించబడి and ఉన్నాడు. he was tied with that chain అతడు ఆ గొలుసుల చేతనే కట్టివేయబడి so ఉన్నాడు. that he will not run away తద్వారా అతను పారిపోకుండా ఉంటాడని. because his mind was affected. ఎందుకంటే అతని మానసిక స్థితి స్థిమితంగా లేదు. But we are going to hear what Mahesh, who is so free today, అయితే ఈ రోజున ఎంతో స్వేచ్ఛగా ఉన్న మహేష్ ద్వారా ఏం జరిగిందో మనం ఇప్పుడు ఆలకించబోతున్నాం. Mahesh is totally free today మహేష్ ఈ రోజున పూర్తిగా విడుదల పొంది ఉన్నాడు. and he is going to speak now. అతను ఇప్పుడు My మాట్లాడబోతున్నాడు. mother was tell me, go to Jaipur and Dinagaran sir is there. We will tell you what also. Listen there and call to Jesus. Bless you, Jesus. You will take nice there. Dinagaran sir was tell me, your hand was chain also there. Dinagaran sir was tell, what happened in your life? I am tell that my name is Mahesh. My mother also cried that time. Dinagaran sir was tell I will pray with him. But now I am now speaking now. Praise the Lord. Praise the Lord. See how beautifully he is speaking. Until that day he could not speak at all. ఆ రోజు వరకు కూడా అతను ఏమాత్రం మాట్లాడలేకపోయేవాడు. But in the meeting like this, కానీ ఇలాంటి సభలో right in Jaipur, Odisha, ఒడిస్సాలోని జైపూర్లోనే during the prayer time, ప్రార్థనా సమయంలో God delivered him. దేవుడు అతనికి విడుదల ఇచ్చాడు. And he told his mummy, అతడు వాళ్ళ అమ్మకి చెప్పారు, I am well. నేను బాగున్నాను, Take me to the platform. నన్ను వేదిక ఎందుకు తీసుకెళ్ళండి. He began to speak again. అతడు మరలా మాట్లాడుతున్నాడు. And the mother brought him to the platform. తల్లిగారు అతన్ని వేదిక ఎందుకు తీసుకుని వచ్చారు. And Jesus delivered him. యేసు అతనికి విడుదల ఇచ్చారు. Today, the Lord Jesus is their Father. ఈ రోజున ప్రభు అయిన యేసయ్య వారికి తండ్రి. Are you happy, Mahesh? మహేష్ సంతోషంగా ఉన్నారా? God, praise God. See, he's beautifully dressed now. చక్కగా బట్టలు వేసుకున్నాడు చూడండి.
Shall we give the Lord a big hand clap and praise the Lord? గంభీరంగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించుదామా? Miracles after miracles. అద్భుతముల వెంబడి అద్భుతములు. God will build your home also. దేవుడు మీ గృహాన్ని కూడా నిర్మాణం చేస్తారు. The devil may be driving you everywhere, అపవాది ప్రతి చోటకి మిమ్మల్ని తరిమేస్తున్నాడేమో, but Jesus will release you, my young sons and daughters. కానీ నా యవ్వన ప్రియ కుమార్తెలారా కుమారులారా యేసు మీకు విడుదల ఇస్తారు. Fathers and mothers, he'll build your home. తల్లులారా తండ్రులారా ఆయన మీ గృహాన్ని నిర్మాణం చేస్తారు. Your children will be mighty in the land. మీ బిడ్డలు దేశములో బలిష్టమైన వారు అవుతారు. Shall we shout a big hallelujah to Jesus? మనం గంభీరంగా యేసయ్యకు హల్లెలూయా అని కేక వేసి చెప్దామా? Thank you, Jesus. వందనములు యేసయ్యా. The glory of God is here. దేవుని మహిమ ఇక్కడ ఉండి ఉన్నది. Now Jesus is coming very close to us. ఇప్పుడు యేసు మనకు అత్యంత సమీపంగా వస్తున్నారు. He is going to make your heart the temple of Jesus. ఆయన మీ హృదయాన్ని యేసుకు ఆలయముగా చేయనయ్యున్నారు. He is going to live in you ఆయన మీలో నివసిస్తారు. through the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ ద్వారా. Through the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ ద్వారా. Through the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ ద్వారా. Open your heart right now హృదయాన్ని ఇప్పుడే తెరవండి. and say, Lord, చెప్పండి, ప్రభువా fill my నా heart. హృదయాన్ని నింపండి. Make it your house. దాన్ని మీ గృహంగా చేసుకోండి. Let my heart become your నా house. హృదయం మీ హృదయం కానివ్వండి ప్రభువా. I want to have Jesus with me always. యేసు ఎల్లవేళలా నాతో ఉండడం నాకు కావాలి ప్రభువా. I want to have you, Lord Jesus, always. ప్రభువైన యేసయ్య ఎల్లవేళలా నేను నిన్ను కలిగి ఉండాలని కోరుతున్నాను. Now he will heal your body. ఇప్పుడే ఆయన మీ దేహాన్ని స్వస్థపరుస్తారు. He will heal the things in your home. ఆయన మీ గృహంలో కార్యాలను ఇప్పుడే He స్వస్థపరుస్తారు. will heal your soul. ఆయన మీ ఆత్మను He స్వస్థపరుస్తారు. will heal your finances. ఆయన మీ ఆర్థిక పరిస్థితులను He స్వస్థపరుస్తారు. will heal your sickness. ఆయన మీ రోగమును స్వస్థపరుస్తారు. He will heal your family ఆయన మీ relationships. కుటుంబ బాంధవ్యములను స్వస్థపరుస్తారు. And he will make you the servant of the living God. ఆయన మిమ్మల్ని జీవముగల దేవుని సేవకులుగా చేస్తారు. Through you, God will do miracles for others. మీ ద్వారా దేవుని ఇతరుల కొరకై అద్భుతమైన కార్యములను జరిగిస్తారు. Open your heart. మీ హృదయములను తెరవండి. Tell the Lord Jesus, ప్రభువైన యేసుతో చెప్పండి, come into my heart, నా Lord. హృదయములోనికి రండి ప్రభువా. Come on, say it. చెప్పండి, Say it. చెప్పండి, Say it. చెప్పండి. I give my heart to you, Lord Jesus. నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను యేసయ్యా. Everybody cry. అందరూ మొర్ర పెట్టండి. The greatest miracle is to have Jesus in your heart. యేసుని మీ హృదయములో కలిగి ఉండడమే అత్యంత గొప్ప అద్భుత The కార్యం. greatest miracle is to have your sins forgiven. మీ పాపాలు క్షమించబడడమే గొప్ప అద్భుత కార్యం. Now Jesus is coming to you. ఇప్పుడు యేసు మీ చెంతకు వస్తున్నారు. Every devil is running out. ప్రతి అపవాది దూరంగా పారిపోవలసిందే. Satan will fall as lightning from the heavens. సాతాను పరలోకము నుంచి మెరుపు వలె పతనం కావలసిందే. No Satan will have the power to accuse you anymore. ఏ సాతాను కూడా మీ మీద నింద మోపడానికి అధికారం ఇక కలిగి ఉండడు. You'll have the love of Jesus. మీరు యేసు ప్రేమను కలిగి ఉంటారు. Love of Jesus. యేసు ప్రేమను, Love of Jesus. యేసు ప్రేమను Flowing into your heart now. ఇప్పుడే మీ హృదయంలోకి ప్రవాహంగా వస్తోంది. From now on. ఇక మీదట నుండి, From now on. ఇక మీదట నుండి Cry out to Jesus. యేసుకు మొర్ర పెట్టండి. Get filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపబడండి. Where the Spirit of the Lord is, there is liberty. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటారో అక్కడ స్వాతంత్ర్యం Now ఉంటుంది. the Holy Spirit is coming into you. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మీ లోనికి వచ్చుచున్నారు. I'm going to request Sister Evangeline to pray for all of us along with us. మనందరితో కలిసి మన కోసం ప్రార్థించవలసిందిగా సహోదరి ఎవాంజలిన్ గారిని Now the కోరుతున్నాను. Holy Spirit is coming into you. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మీ లోనికి వచ్చుచున్నారు. My friend, just cry to Jesus now. నా స్నేహితులారు ఇప్పుడు కేవలం యేసుకు మొర్ర పెట్టండి. Miracles are happening in your life. మీ జీవితంలో అద్భుత కార్యములు జరుగుచూ ఉన్నాయి. Miracles. అద్భుత కార్యములు. God is coming into you. దేవుడు మీ లోనికి వచ్చుచూ ఉన్నారు. Come on, praise Him. దేవుని స్తుతించండి. Say thank you, Jesus. యేసయ్య వందనములని చెప్పండి. Thank you, Lord. వందనములు ప్రభువా, వందనములు ప్రభువా, వందనములు యేసయ్య, Thank you, Lord. వందనములు ప్రభువా, Thank you, Father. వందనములు తండ్రి. Lord, you are here with your children, Lord. ప్రభువా, ఇక్కడ మీరు మీ ప్రజలతో కూడా ఉండి ఉన్నారు. You are in their hearts. మీరు వారి హృదయాలలో ఉండి ఉన్నారు. Come on, are you not happy? మరి మీరు సంతోషంగా లేరా? Praise God. దేవుని స్తుతించండి. Praise God. దేవుని స్తుతించండి. Rise పైకి up లేవండి. and have your health in your spirit. మీ ఆత్మలో మీ ఆరోగ్యమును ఇప్పుడే మీరు కలిగి ఉండండి. Thank you, Lord. వందనములు ప్రభువా, Thank you, Lord. వందనములు ప్రభువా. For healing every heart ఈ tonight. రాత్రి ప్రతి హృదయాన్ని స్వస్థపరుస్తున్నందుకే వందనములు. By filling them with your Holy Spirit. వారిని మీ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపడం ద్వారా. Thank you, Lord. వందనములు ప్రభువా, Thank you, Lord. వందనములు ప్రభువా. The Lord is entering into every broken heart. ప్రభు ప్రతి బ్రద్దలైన హృదయములోనికి ప్రవేశించుచూ ఉన్నారు. Every empty heart. ప్రతి ఖాళీ హృదయములోనికి The Lord is filling every
every heart with the Spirit. ప్రభు ప్రతి హృదయాన్ని కూడా తన ఆత్మ చేత నింపుచూ ఉన్నారు. The Lord, the Spirit is entering your heart. ప్రభు అయిన ఆత్మ ఇప్పుడే మీ హృదయములోనికి ప్రవేశించుచూ ఉన్నారు. Praise God. దేవుని స్తుతించండి. Praise God. దేవుని స్తుతించండి. All the depressions are leaving right now. ఒత్తిడులన్నీ కూడా ఇప్పుడే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. All the darknesses are leaving right now. అంధకారములన్నీ కూడా ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాయి. All your failures are leaving right now. మీ అపజయములన్నీ కూడా ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాయి. The Lord is lifting you up right now. ప్రభు మిమ్మల్ని ఇప్పుడే పైకి లేవనెత్తుచూ ఉన్నారు. Praise God. దేవుని స్తుతించండి. Praise God. దేవుని స్తుతించండి. Get filled by the power of God. దేవుని శక్తి చేత నింపబడండి. Say thank you Jesus. చెప్పండి యేసయ్య వందనములు. Thank you Jesus. చెప్పండి యేసయ్య వందనములు. Open your mouth నోరు తెరవండి. and say thank you Jesus. చెప్పండి యేసయ్య వందనములు. He is filling you right now. ఆయన ఇప్పుడే మిమ్మల్ని నింపుచున్నారు. The Lord is restoring everything back to you right now. ప్రభు మీకు సమస్తాన్ని కూడా పునరుద్ధరించి అనుగ్రహించుచూ ఉన్నారు. The Lord is giving you the lost anointing back to you. ప్రభు మీరు కోల్పోయిన అభిషేకాన్ని తిరిగి మరలా మీకు అనుగ్రహించుచూ ఉన్నారు. Are you not happy? మీరు సంతోషంగా లేరా? Give glory to God. దేవునికి మహిమను చెల్లించండి. Praise God. దేవునిని స్తుతించండి. Praise God. దేవునిని స్తుతించండి. Don't lose this opportunity. ఈ అవకాశాన్ని కోల్పోకండి. Give thanks to God. దేవునికి వందనములు చెల్లించండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This place is full of His presence. ఈ స్థలమంతయు ఆయన సాన్నిధ్యముతో నిండి ఉన్నది. Where the Lord is, there is fullness of joy. ఎక్కడ ప్రభు ఉంటారో అక్కడ సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. The Lord is filling you with His joy. ప్రభు మిమ్మును తన యొక్క సంతోషము చేత నింపుచూ ఉన్నారు. Come on, rejoice. ఇప్పుడే ఆనందించండి. Everyone. ప్రతి ఒక్కొక్కరు. Everyone. ప్రతి ఒక్కరు. Do not look here and there. ఇటు అటు ఏమాత్రం చూడకండి. Receive the anointing. అభిషేకాన్ని స్వీకరించండి. Thank God. దేవునికి వందనాలు చెప్పండి. Thank God. దేవునికి వందనములు చెప్పండి. Where the Spirit of the Lord is, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటారో there is deliverance. అక్కడ విడుదల ఉంటుంది. There is deliverance. అక్కడ విడుదల ఉంటుంది. The Lord is healing your body also. ప్రభు మీ దేహాన్ని కూడా ఇప్పుడు స్వస్థపరచుచూ ఉన్నారు. Let your mouth praise God. మీ నోరు దేవుని స్తుతించులాగున చెయ్యండి. Open your mouth నోటిని తెరవండి. and praise God. ప్రభువును స్తుతించండి. Thank you Jesus. వందనములు యేసయ్యా. Thank you Jesus. వందనములు యేసయ్యా. Fill your people Lord. నీ ప్రజల్ని నింపండి ప్రభువా. Fill them Lord. వారిని నింపండి ప్రభువా. Lord, heal their hearts. ప్రభువా వారి హృదయాలు స్వస్థపరచండి. Heal their home. వారి గృహాలు స్వస్థపరచండి. Heal their body. వారి దేహాలు స్వస్థపరచండి. Let the deliverance come upon your people Lord. విడుదల మీ ప్రజల మీదకి ఇప్పుడే వచ్చును గాక. Thank you Jesus. వందనములు యేసయ్యా. Thank you Jesus. వందనములు యేసయ్యా. The Lord is resurrecting you literally. ప్రభు అక్షరాల మిమ్ముకు పునరుద్ధానమును కలిగిస్తున్నారు. Thank you Jesus. వందనములు యేసయ్యా. Thank you Jesus. వందనములు యేసయ్యా. All the old things are passing away. పాత కార్యములన్నీ కూడా గతించిపోవచ్చు ఉన్నాయి. The old sins are passing away. పాత పాపములన్నీ కూడా గతించిపోతూ The ఉన్నాయి. evil spirits are running away. దురాత్మలన్నీ కూడా పారిపోవచ్చు ఉన్నాయి. You give glory to God. మీరు దేవునికి మహిమను చెల్లించండి. All the oppressions are leaving you right now. ఒత్తిడులన్నీ కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ఉన్నాయి. Thank you Jesus. వందనములు యేసయ్యా. Thank you Jesus. వందనములు యేసయ్యా. Thank you Jesus. వందనములు యేసయ్యా. The Lord is turning all your sorrow into joy. ప్రభు మీ దుఃఖమంతటిని కూడా సంతోషకరమైనదిగా మార్చివేయుచున్నారు. Thank you Jesus. వందనములు యేసయ్యా. Thank you Jesus. వందనములు యేసయ్యా. Fill everyone here. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నింపండి. Fill them Lord. వారిని నింపండి ప్రభువా. Fill the old people. పెద్ద వయసు వారిని మీరు నింపండి. Fill every father. ప్రతి తండ్రిని మీరు నింపండి. Fill every mother. ప్రతి తల్లి గారిని మీరు నింపండి. Fill every young boy. ప్రతి యవన బిడ్డను మీరు నింపండి. Fill every young girl. ప్రతి యవన సహోదరిని మీరు నింపండి. Fill every little child. ప్రతి చిన్న బిడ్డను మీరు నింపండి. Fill them Lord. వారిని నింపండి ప్రభువా. Fill them Lord. వారిని నింపండి ప్రభువా. Let them become prophet and prophetess of God. వారు దేవునికి ప్రవక్తలుగా ప్రవక్త్రీలుగా మార్చబడుదురు గాక. Come on, clap your hands. అందరూ చప్పట్లు కొడుతూ ఉండండి. And give glory to God. దేవునికి మహిమను చెల్లిస్తూ ఉండండి. The Lord's anointing is coming upon you. దేవుని అభిషేకం మీ మీదకు వచ్చుచూ ఉన్నది. Receive. దానిని స్వీకరించండి. Receive. స్వీకరించండి. Receive the anointing. దేవుని అభిషేకాన్ని స్వీకరించండి. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you Jesus. వందనములు యేసయ్యా. Wherever your people మీ are, ప్రజలు ఎక్కడైతే ఉండి ఉన్నారో, whoever is watching, ఎవరైతే వీక్షించుచూ ఉన్నారో fill them Lord.
వారిని నింపండి ప్రభువా, Fill them, Lord. వారిని నింపండి ప్రభువా. Whomever your children are praying for, ఎవరి కోసమైతే మీ బిడ్డలు ప్రార్థన fill చేయుచున్నారో them also, Lord. వారిని కూడా నింపండి ప్రభువా, Fill them, Lord. వారిని కూడా నింపండి. Transform every heart. ప్రతి హృదయాన్ని రూపాంతరపరచండి, Change every heart. ప్రతి హృదయాన్ని మార్పు చేయండి, Change every situation. ప్రతి పరిస్థితిని మార్పు చేయండి. Lord, let them have a new heart. ప్రభువా, వారికి నూతన హృదయము కలగాలి. New heart to serve you, Lord. నిన్ను సేవించడానికి నూతన హృదయం వారికి కలగాలి. Rise up. పైకి లేవండి, Rise up. పైకి లేవండి. And shine for the glory of God. దేవుని మహిమ కొరకై ప్రకాశిస్తూ ఉండండి. Thank you, Jesus. వందనములు యేసయ్యా, Thank you, Jesus. వందనములు యేసయ్యా. What a joy it is to receive God in our heart. మన హృదయాల్లో దేవుని స్వీకరించడం అనేది ఎంత గొప్ప సంతోషం. Are you not happy? మీరు సంతోషంగా లేరా? Praise God. దేవునిని స్తుతించండి, Praise God. దేవునిని స్తుతించండి. The heaven is wide open here. పరలోకం ఇక్కడ ధారాళముగా తెరవబడి ఉన్నది. The Lord's blessing is coming down. దేవుని ఆశీర్వాదము క్రిందకి దిగివచ్చుచూ ఉన్నది. Receive. స్వీకరించండి, Receive. స్వీకరించండి. Thank you, Jesus. వందనములు యేసయ్యా, Thank you, Jesus. వందనములు యేసయ్యా. You believe in miracle. మీరు అద్భుతముల యందు విశ్వాసం ఉంచండి. The miracle is happening for you right now. అద్భుతం ఇప్పుడే మీ కొరకు జరుగుచూ ఉన్నది. Thank you, Jesus. వందనములు యేసయ్యా. The heaven is in your heart. పరలోకము మీ హృదయములో ఉండి ఉన్నది. Heaven is in your heart. పరలోకం మీ హృదయములో ఉండి ఉన్నది. Give thanks to God. దేవునికి వందనములు సమర్పించండి. Thank you, Jesus. వందనములు యేసయ్యా, Thank you, Jesus. వందనములు యేసయ్యా. Fill everyone here, Lord. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నింపండి ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా, Thank you, Lord. వందనములు ప్రభువా. Father, with overflowing measure. తండ్రి, పొంగి పొర్లే మోతాదులో Fill them, Lord. వారిని నింపండి ప్రభువా, Fill them, Lord. వారిని నింపండి ప్రభువా. Let your children have new beginning, మీ బిడ్డలకు నూతనమైన ఆరంభములు కలగాలి, new life, నూతనమైన జీవం, new blessing, నూతనమైన ఆశీర్వాదములు, new home, నూతనమైన గృహములు, new child. నూతనమైన బిడ్డలు. Thank you, Lord. వందనములు ప్రభువా. New health. నూతనమైన ఆరోగ్యం. Receive the power of God. దేవుని శక్తిని స్వీకరించండి. Thank God. దేవునికి వందనములు చెప్పండి, Thank God. దేవునికి వందనములు చెప్పండి. Jesus. వందనములు యేసయ్యా, Thank you, Jesus. వందనములు యేసయ్యా. Now we are going to pray that God will heal every disease. దేవుడు ఇప్పుడే ప్రతి వ్యాధిని స్వస్థపరచవలెనని మనము ప్రార్థించనయ్యున్నాము. Every sickness. ప్రతి రోగమును, Because Jesus took every sickness, every disease on his own body on the cross. ఎందుకనగా సిలువలో యేసు స్వయముగా ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని తన దేహము మీద వేసుకొని ఉన్నారు. Now in the name of Jesus we shall be healed. ఇప్పుడు యేసు నామములో మనము స్వస్థపరచబడెదము. Put your hands on your chest మీ ఛాతి మీద మీ చేతులను ఉంచుకునండి. if you're sick. మీరు రోగులుగా ఉండి ఉన్నట్లయితే, Or put your hands on the portion where you have the sickness. లేకపోతే మీకు ఎక్కడ వ్యాధి రోగం ఉన్నదో అక్కడ మీ చేతిని ఉంచుకునండి. The Lord Jesus is in you ప్రభు అయిన యేసు మీలో ఉన్నారు. through the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ ద్వారా. He said, you in me and I in you. ఆయన అన్నారు కదా, మీరు నాలో ఉన్నారు, నేను మీలో ఉన్నాను. Believe it. దానిని నమ్మండి. Your body is the temple of the Holy Spirit. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. Where the Spirit of the Lord is, there is liberty. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటారో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. Now the Holy Spirit will liberate you from every sickness, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రతి రోగము నుంచి మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తారు. every disease. ప్రతి వ్యాధి నుండి. Every organ will be resurrected by the Spirit of Jesus. ప్రతి అవయవము యేసు యొక్క ఆత్మ ద్వారా పునరుద్ధానం చెందుకుంటుంది. Because Jesus has paid the price for our healing. ఎందుకంటే మన స్వస్థత కోసం యేసు క్రయధనమును చెల్లించి ఉన్నారు. Now put your hands on your chest. ఇప్పుడు మీ చేతులు మీ ఛాతి మీద ఉంచుకోండి. And call out the name of Jesus. యేసు నామాన్ని పేరు పెట్టి పిలవండి. If you have brought somebody who cannot pray for themselves, ఎవరైతే స్వయంగా ప్రార్థన చేసుకోలేరో వారిని మీరు తీసుకుని వచ్చినట్లయితే, you lay your hands on them. మీరు మీ చేతులను వారి మీద ఉంచండి. Yes, God will honor your faith. అవును, దేవుడు మీ విశ్వాసమును ఘనపరుస్తారు. Jesus loves everybody. యేసు అందరినీ ప్రేమించుచున్నారు. All of us are one before Jesus. యేసు ఎదుట మనం అందరము కూడా ఒక్కటే అయ్యున్నాము. They shall lay hands on the sick and the sick shall recover. వారు రోగుల మీద చేతులుంచగా రోగులు స్వస్థపరచబడిదరు. Put your hand on the person whom you have brought who is sick. ఎవరైతే రోగిగా ఉన్నారో మీరు తీసుకుని వచ్చారో వారి మీద మీరు మీ చేతులుంచండి. Now we will pray in the name of Jesus. ఇప్పుడు యేసు నామములో మనము ప్రార్థన చేయుదాం. Let us expect Jesus to heal.
యేసు స్వస్థపరచాలని ఎదురు చూస్తూ ఉందాము. Believe. నమ్మండి, Believe. నమ్మండి. Paul Dinakaran need not come and lay his hands on you. He is just a man, mud and clay. పౌల్ దినకరణ స్వయంగా వచ్చి మీ మీద చేతులుంచవలసిన అవసరం లేదు. అతను కేవలం మనిషి మాత్రమే, మట్టి మనిషి మాత్రమే. It's only Jesus who heals. మిమ్మల్ని స్వస్థపరిచేది యేసు మాత్రమే. I am here to pray with you to Jesus. మీతో కలిసి యేసుకు ప్రార్థన చేయటికే నేను ఇక్కడ ఉన్నాను. Now wherever you are, Jesus is there. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ యేసు ఉండి ఉన్నారు. Cry out to Jesus. యేసుకు మొర్ర పెట్టండి. Come on, open your mouth and cry. నోరు తెరిచి బహుగా దేవునికి మొర్ర పెట్టండి. And say, Jesus, heal my cancer. చెప్పండి, యేసయ్యా నా క్యాన్సర్ ని స్వస్థపరచండి. Heal my headache. నా తలపోటు స్వస్థపరచండి. Heal my stomach pain. నా ఉదర నొప్పి స్వస్థపరచండి. Heal the stones. రాళ్లను మీరు స్వస్థపరచండి. Heal me, I want to walk. ప్రభువా నేను నడవాలయ్యా, నన్ను మీరు స్వస్థపరచండి. I want to see. నేను చూడాలి ప్రభువా. I want to live for 15 more years to serve you, Lord. నిన్ను సేవించడానికి ఇంకొక 15 సంవత్సరాలు నేను జీవించాలి ప్రభువా. Whatever you want to do for Jesus, tell him now. మీరు యేసు కొరకే ఏం చేయాలని కోరుకుంటారు ఇప్పుడే ఆ మాటలు ఆయనతో చెప్పండి. And tell him, heal me, Lord. ఆయనతో చెప్పండి, ప్రభువా నన్ను స్వస్థపరచండి. I will use my life to serve you, Lord. నిన్ను సేవించడానికి నేను నా జీవితాన్ని వినియోగిస్తాను ప్రభువా. Come on, open your mouth and cry to Jesus. నోరు తెరిచి అందరూ కూడా యేసుకు మొర్ర పెట్టండి. Now Jesus will heal you. ఇప్పుడు యేసు మిమ్మల్ని స్వస్థపరుస్తారు. The Holy Spirit of God is filling you now. దేవుని పరిశుద్ధాత్మ ఇప్పుడు మిమ్మల్ని నింపుచూ ఉన్నారు. Lord Jesus. ప్రభువైన యేసయ్యా, You have said, ask and it shall be given. మీరు చెప్పారు కదా, అడగండి మీకు And అనుగ్రహించబడుతుందని. ask in my name and I will do it. నా నామములో అడగండి నేను దాన్ని జరిగిస్తానని చెప్పారు కదా. I pray along with your children now. నీ బిడ్డలతో కలిసి ఇప్పుడు నేను ప్రార్థన చేయుచున్నాను. Lord, listen to their cry and heal, Lord. ప్రభువా వారి మొర్రను ఆలకించి వారిని స్వస్థపరచండి. Heal everyone. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి In Jesus' name. యేసు నామములో. Let everyone's sickness and disease leave them. ప్రతి ఒక్కరి వ్యాధి, ప్రతి ఒక్క రోగం వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. Lord Jesus, remember. ప్రభువైన యేసయ్యా జ్ఞాపకం చేసుకోనండి. Remember how you destroyed those sicknesses and diseases on the cross. ఆ యొక్క సిలువలో రోగములను వ్యాధులను మీరు ఏ విధంగా లయము చేశారో మీరు జ్ఞాపకము చేసుకోనండి. Now heal your people, Lord. ఇప్పుడు నీ ప్రజలను స్వస్థపరచండి ప్రభువా. Lord, in your holy name. ప్రభువా నీ పరిశుద్ధ నామములో, In the name of Jesus. యేసు నామములో, As your humble మీ servant. యొక్క దీన సేవకునిగా I command every sickness, every disease to leave their body. ప్రతి రోగము వ్యాధి వారి దేహాల్లో నుంచి వెళ్ళిపోవలసిందిగా యేసు నామములో ఆజ్ఞాపించుచున్నాను. Every pain come out in Jesus' name. ప్రతి నొప్పి యేసు నామములో బయటకు రమ్ము. Stop your pain. నొప్పులారా ఆగిపోవాలి. Be healed. స్వస్థపరచబడాలి. Every organ which is not functioning. పని చేయని ప్రతి ఒక్క అవయవము Receive the life-giving resurrection power of Jesus. జీవాన్నిచ్చే పునరుద్ధానపు యేసు శక్తిని ఇప్పుడే స్వీకరించును గాక. Let those organs begin to function normally right now in Jesus' name. ఆ అవయవములను ఇప్పుడే యేసు నామములో సక్రమంగా పని చేయును గాక. As you gave Mahesh a new brain, give children a new brain right now and heal them, Lord. ప్రభువా మహేష్ కి మీరు నూతన రీతిలో మెదడుని ఏ విధంగా ప్రసాదించారో చిన్న బిడ్డలకు అలాగే మంచి మెదడుని ఇప్పుడే అనుగ్రహించండి. Let the brains begin to function in Jesus' name. యేసు నామములో మెదడు సక్రమంగా పని చేయును గాక. And now you evil powers holding the organs and the brain of the people. ప్రజల అవయవాలను ప్రజల మెదడును చెరపట్టి ఉన్న దురాత్మలారా, I command you to come out of their minds. వారి మనసులో నుంచి బయటికి రమ్మని ఆజ్ఞ ఇచ్చుచున్నాను. In Jesus' name, you evil powers, come out of their minds. యేసు నామములో దురాత్మలారా వారి మనసులో నుంచి పూర్తిగా బయటికి రమ్ము. You evil powers, come out of their organs. దురాత్మలారా వారి అవయవాల్లో నుంచి బయటికి ఇప్పుడే రమ్ము. You evil powers, come out of their bodies. దురాత్మలారా వారి దేహాల్లో నుంచి ఇప్పుడే బయటికి రమ్ము. You evil powers, come out of their relationships. దురాత్మలారా వారి బాంధవ్యాల్లో నుంచి ఇప్పుడే పూర్తిగా బయటికి రమ్ము. You witchcraft powers, leave their home. చేతబడి శక్తులారా వారి గృహాల్ని విడిచిపెట్టి వెళ్ళిపోము. Leave in Jesus' name. యేసు నామములో విడిచిపోము. You evil powers, leave their bodies. దురాత్మలారా వారి దేహాల్ని విడిచిపోము. Go to hellfire in Jesus' name. యేసు నామములో నరకాగ్నికి వెళ్ళిపోండి. And everybody let it be healed in
Jesus' name. ప్రతి దేహము యేసు నామములో స్వస్థపరచబడును గాక. Let the organs which are not functioning come back to life right now in Jesus' name. పని చేయని అవయవాలకు యేసు నామములో తిరిగి జీవము సంతరించుకుని అవి సక్రమంగా పని చేయాలి. I believe, Lord, you're healing every organ. ప్రభువా, మీరు ప్రతి అవయవాన్ని స్వస్థపరచుచు ఉన్నారని నేను నమ్ముచున్నాను. Let the cancers leave. క్యాన్సర్ వెళ్ళిపోవాలి, Let the tumors leave. కణుతులు వెళ్ళిపోవాలి, Let all the infections leave. ప్రతి విధమైన వ్యాధి సంక్రమణలు వెళ్ళిపోవాలి, Fibroids leave. ఫైబ్రాయిడ్స్ And వెళ్ళిపోవాలి, let every sickness leave in Jesus' name. ప్రతి విధమైన రోగము యేసు నామములో I వెళ్ళిపోవాలి. believe you're healing everyone, Lord Jesus. నీ స్వస్థపరిచే శక్తి ద్వారా ప్రతి వ్యక్తిని స్వస్థపరుస్తున్నామని నమ్ముతున్నాను. And we give you all the glory. నీకే సకల మహిమ చెల్లించుచున్నాము. All the glory. సకల మహిమ. Now let us all praise the Lord and thank him in faith for healing us. ఇప్పుడు మనమందరం కూడా మనల్ని స్వస్థపరిచినందుకై విశ్వాసముతో దేవునికి వందనములు చెల్లించుచు స్తుతులు చెల్లించుదాం. Everybody say thank you, Jesus. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, యేసయ్యా మీకు Thank you, వందనములు. Jesus. వందనములు యేసయ్యా. I receive my healing. నేను నా స్వస్థతను స్వీకరించి ఉన్నాను. I receive my deliverance. నేను నా యొక్క విడుదలను స్వీకరించి ఉన్నాను. Because of the wounds of Jesus. యేసు యొక్క గాయములను బట్టి Come on, praise him. ఆయన స్తుతించడం Everybody ప్రారంభించండి. praise him. అందరూ స్తుతించండి. Praise the Lord. ప్రభువును స్తుతించండి. Praise the Lord. ప్రభువును స్తుతించండి. Miracles are happening right now. అద్భుతములు ఇప్పుడే జరుగుతూ ఉన్నాయి. Every organ, ప్రతి అవయవము, everybody's body ప్రతి ఒక్కరి దేహము is healed స్వస్థపరచబడి ఉన్నది by Jesus. యేసు ద్వారా. Give Jesus all the glory. యేసుకు సకల మహిమ Come చెల్లించండి. on, praise him, praise him, praise him, praise him, praise him. ఇప్పుడే ఆయన స్తుతించండి, స్తుతించండి, Let the స్తుతించండి. diabetes be healed. చక్కెర వ్యాధి స్వస్థపరచబడును గాక. Blood pressure be healed. రక్తపోటు స్వస్థపరచబడాలి. Glaucoma be healed. గ్లూకోమా స్వస్థపరచబడాలి. Deafness be చెవిటి healed. వ్యాధి స్వస్థపరచబడాలి. Blindness be healed. అంధత్వము స్వస్థపరచబడాలి. Dumbness be healed. మూగతనము స్వస్థపరచబడాలి. Especially now the children are being healed. ప్రత్యేకంగా ఇప్పుడు చిన్న బిడ్డలు స్వస్థపరచబడుతూ ఉన్నారు. Let the children have new organs. చిన్న బిడ్డలకు నూతనమైన అవయవాలు కలగాలి. Let the heart be healed. గుండె స్వస్థపరచబడాలి. Let the heart be healed. గుండె స్వస్థపరచబడాలి. Let thy children be నీ free. బిడ్డలు విడుదల పొందుకోవాలి. Lord, raise those who cannot walk. ప్రభువా, నడవలేని వారిని పూర్తిగా పైకి లేవనెత్తండి. Let them begin to walk in Jesus' name. మరి యేసు నామములో నడవడం ఆరంభించాలి. Be healed now. ఇప్పుడే Be స్వస్థపరచబడండి. healed now. ఇప్పుడే Be స్వస్థపరచబడండి. healed now. ఇప్పుడే In స్వస్థపరచబడండి. Jesus' name. యేసు నామములో Deliver your people, నీ Lord. ప్రజలకు విడుదల ఇవ్వండి ప్రభువా. Honor your people, Lord. నీ ప్రజల్ని గణపరచండి. Honor your people, నీ Lord. ప్రజలను గణపరచండి. Honor your people, నీ ప్రజలను Lord. ఘనపరచండి. Every one of us cry to you and thank you for healing everybody, Lord. మాలో ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచినందుకే ప్రతి ఒక్కరు నీకు మొరబెడుచు And let them ఘనపరుస్తున్నా. turn to Jesus. మరి యేసు వైపుకు తిరగాలి. Serve the Lord Jesus. ప్రభువైన యేసును సేవించాలి. Serve the Lord Jesus with your life. ప్రభువైన యేసును వారి జీవితంతో In the సేవించాలి. name of Jesus. యేసు నామములో Tell him, Lord, I will serve you. చెప్పండి, ప్రభువా నేను నిన్ను సేవించెదను అని చెప్పండి. Everybody shout, I will serve you, Jesus. అందరూ కూడా కేక వేసి చెప్పండి, యేసయ్యా నేను నిన్ను సేవించెదను. Thank you, Jesus. వందనములు యేసయ్యా. The Lord heard it. ప్రభు దాన్ని The ఆలకించారు. Lord heard it. ప్రభు దాన్ని You ఆలకించారు. have to only thank the Lord from this moment. మనం ఈ క్షణం నుంచి కేవలం ప్రభువుకు వందనములు చెప్పాలి. Now you will see the miracles manifesting. ఇప్పుడు అద్భుత కార్యాలు జరగడాన్ని మీరు చూస్తూ ఉంటారు. If you could not walk, rise up and walk now. మీరు నడవలేని వారైతే ఇప్పుడు లేచి నడిచి చూసుకోనండి. Whatever you could not do, do it now. మీరు గతంలో ఏమి చేయలేరు, ఇప్పుడు దాన్ని చేసి చూసుకోనండి. Do it now. ఇప్పుడే చేయండి. Jesus has healed you. Jesus has healed you. యేసు మిమ్మును స్వస్థపరిచి ఉన్నారు. Now believe ఇప్పుడు నమ్మండి. and do what you could not do before. మీరు గతంలో ఏం చేయలేరు, ఇప్పుడు చేయండి. I know God has healed everyone tonight. నాకు తెలిసి ఈ రాత్రి యేసు ప్రతి ఒక్కరిని We are స్వస్థపరిచారు. going with new liver, మీరు క్రొత్త కాలేయంతో తిరిగి వెళ్తున్నారు. new pancreas, నూతనమైన క్లోమముతో, new heart, నూతనమైన గుండెతో, new lungs, నూతనమైన ఊపిరితిత్తులతో, new eyes, నూతనమైన కనుగుడ్లతో, new organs. నూతనమైన అవయవాలతో. Let the blood diseases be healed in Jesus' name. రక్త సంబంధ వ్యాధులు యేసు నామములో స్వస్థపరచబడాలి. Let them have new wombs, Lord. నూతనమైన గర్భములు వారికి కలగాలి ప్రభువా. Those who do not have children, ఎవరికైతే బిడ్డలు లేక బాధపడుతున్నారో put your hands on your stomach. అలాంటి వారు మీ కడుపు మీద చేయించుకోండి. Lord, remember your children. ప్రభువా మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి. Let them have a child. వారికి బిడ్డ కావాలి ప్రభువా. Let those dear sisters and daughters conceive today in Jesus' name. ప్రియ సహోదరులు కుమార్తెలు ఈ రోజునే యేసు నామములో గర్భము ధరించుదురు గాక. Give them a child in their womb tonight. వారి గర్భములో ఈ రాత్రి వారికి బిడ్డనివ్వండి ప్రభువా. If the husbands are weak, heal them, Lord. భర్తలు బలహీనులైతే వారిని స్వస్థపరచండి ప్రభువా.
Today, let those couples have a blessing of a child from heaven. ఈ రోజే ఆ దంపతులకు పరలోకం నుంచి ఒక ఆశీర్వాదము వారికి కలుగును గాక. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Finally, చివరిగా the Holy Spirit shows me I should pray for God's prosperity. పరిశుద్ధాత్ముడు నాకు చూపిస్తున్నారు నేను దేవుని యొక్క వర్ధిల్లత కోసం ప్రార్థించవలసి ఉన్నది. How many of you say you do not have a job? మీలో ఎంత మందికి ఉద్యోగం లేదు అన్నట్టుగా బాధపడుతున్నారు? How many of you say you have only debts? మీలో ఎంత మందికి రుణాలు ఉన్నాయని బాధపడుతూ ఉన్నారు? How many of you say I have no home? మీలో ఎంత మందికి నాకు గృహం లేదని బాధపడుతున్నారు? I do not have my own home. నాకు సొంత గృహం లేదండి. Will you raise your hands now? అలాంటి వారి చేతులు చాపుతారా? I'm going to pray with you to Jesus. మీతో కలిసి నేను యేసుకు ప్రార్థన చేస్తాను. Jesus says, I will build a home for you. యేసు సెలవిస్తున్నారు, నేను మీకోసం గృహాన్ని కడతాను. You have given your heart to be my home, my child. మీరు నా బిడ్డ, మీ హృదయాన్ని నాకు నివాస గృహంగా ఇచ్చి ఉన్నారు గనుక I will build a home for you. నేను మీకోసం నివాస గృహాన్ని నిర్మాణం చేస్తాను. 2 Samuel 7 and verse 11 says so. 2 సమూయేలు 7:11 ఆ రీతిగా చెప్తోంది. Now Jesus will answer. ఇప్పుడు యేసు మీకు జవాబు అనుగ్రహిస్తారు. Father, hold on to these hands. తండ్రి, ఈ చేతులను మీరు చేపట్టుకుని ఉండండి. You gave Peter 2 boats full of fish and saved him. మీరు పేతురుకు 2 దోణెల నిండా చేపలను అనుగ్రహించి అతనిని ఆ రీతిగా రక్షించి ఉన్నారు కదా. You gave Peter a piece of money to pay his taxes. పేతురుకి పన్నులు కట్టడం కోసం ధనమును అనుగ్రహించారు కదా. You gave him money to pay for yourself also, Lord. ప్రభువా, మీకు కూడా పన్ను కట్టడానికి మీరు పేతురుకు ధనం ఇచ్చారు కదా. Even today, help your children. ఈ రోజు కూడా మీ బిడ్డలకు సహాయం చేయండి ప్రభువా. They have given their heart to be your home. వారు వారి యొక్క హృదయాన్ని మీ గృహముగా మీకు ఇచ్చి ఉన్నారు. Now I pray as you have guided me, Lord, that they will come out of debt by your power. ప్రభువా, మీరు నాకు దిశానిర్దేశం చేసినట్లుగా వారు ఇప్పుడే మీ శక్తి ద్వారా రుణములో నుంచి బయటికి రావాలని ప్రార్థన చేయించు ఉన్నాను. Father, no more debt, Lord. తండ్రి, ఇక మీదట రుణములు ఉండకూడదు. Miraculously give them a job. మహాద్భుతంగా వారికి ఉద్యోగం అనుగ్రహించండి. Bless their earnings, Lord. వారి సంపాదనను ఆశీర్వదించండి ప్రభువా. Bless their earnings, Lord. వారి సంపాదనను ఆశీర్వదించండి. Multiply the blessing. మరి ఆశీర్వాదమును వర్ధిల్లింప చేయండి. And give them grace to pay all the bills, Lord. వారి బిల్స్ అన్ని కూడా చెల్లించడానికి వారి కృపనివ్వండి. And give them grace to give offering to Jesus also. యేసుకు కూడా కానుకలు ఇవ్వడానికి వారికి కృపను అనుగ్రహించండి. And build a beautiful home for them. వారి కోసం సౌందర్యవంతమైన గృహాన్ని నిర్మాణం చేయండి. Every father and mother should be able to provide a house for their children, Lord. ప్రతి తల్లి తండ్రి వారి బిడ్డల కోసం శ్రేష్టమైన గృహాన్ని అందించగలగాలి ప్రభువా. Now as your humble servant I unite my heart and pray this blessing upon them. ఇప్పుడు మీ దీన సేవకునిగా తగ్గించుకొని ఇట్టి ఆశీర్వాదాన్ని ప్రజల కోసమే నేను ప్రార్థన చేయిచూ ఉన్నాను. In the name of Jesus. యేసు నామములో Let it be so for every family who is here. ఇక్కడున్న ప్రతి కుటుంబమునకు ఆ రీతిగా ఇప్పుడు జరుగును గాక. In Jesus' name. యేసు నామములో Let this blessing come upon every home. ఈ ఆశీర్వాదం ప్రతి గృహము మీదకు వచ్చును గాక. Every individual. ప్రతి వ్యక్తి మీదకు వచ్చును గాక. From tomorrow. రేపటి దినం మొదలుకొని The door should open for them to have a job. వారి కోసం ఉద్యోగం కొరకే ద్వారము తెరవబడును గాక. Let them prosper. వారు వర్ధిల్లుదురు గాక. Let their cultivation prosper. వారి వ్యవసాయము వర్ధిల్లును గాక. Let their business prosper. వారి వ్యాపారము వర్ధిల్లును గాక. Let their studies prosper. వారి విద్య వర్ధిల్లును గాక. Let their home have everything that they need from you, Lord Jesus. ప్రభువైన యేసయ్య, వారి గృహము వారికి కావాల్సినవన్నీ నీ ద్వారా కలిగి ఉండాలి. You became poor that they may become rich. వారు ఐశ్వర్యవంతులు కావడం కోసం మీరు బీదవారై ఉన్నారు. In a few minutes we will be leaving, Lord. మరి కొద్ది క్షణాల్లో మేము ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటాం ప్రభువా. But we commend them to your loving bosom. అయితే ప్రభువా, మీ యొక్క ప్రియమైన ఛాతికి వారిని అప్పగించుచూ ఉన్నాము. Build everyone into families. ప్రతి ఒక్కరిని కుటుంబాలుగా నిర్మాణము చేయండి. Build their homes. వారి గృహాలు నిర్మాణం చేయండి. Build their finances. వారి ఆర్థికత నిర్మాణం Build చేయండి. their stature. వారి యొక్క స్థాయిని నిర్మాణం Give చేయండి. them great honor, Lord Jesus. గొప్ప ఘనతను ప్రభువైన యేసయ్య వారికి ఇవ్వండి. They carry your name. They should be honored from today. వారు నీ నామాన్ని మోయిచు ఉండగా ఈ రోజున వారు ఘనపరచబడవలసి ఉన్నది ప్రభువా. Shall we raise our hands believing that Jesus is blessing us and say thank you, Lord? మనమందరం కూడా చేతులు చాపి యేసు మనల్ని దీవిస్తున్నాడని నమ్మి ఆయనకు వందనములు చెప్దామా? Shall we shout a hallelujah? మనమందరం హల్లెలూయా అని కేక వేసి చెప్దామా? Thank you, Jesus. వందనములు యేసయ్యా.